ఇక అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. సామిరిపేట మండలంలో బొమ్మరాసుపేట గ్రామంలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన ప్రహారీ గోడలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సుమారు 25 ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడలను తొలగించారు. అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల ప్రహారీ గోడ ఉంది. దాన్ని కూడా ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆధ్వర్యంలో సామిరిపేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. అక్రమంగా కూల్చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. సామిరిపేట మండలం బొమ్మరాసుపేట గ్రామంలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన ప్రహారీ గోడలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సుమారు 25 ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడలను తొలగించారు. అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల ప్రహారీ గోడ ఉంది. దాన్ని కూడా ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆధ్వర్యంలో సామిరిపేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఇక దీంతో మల్లారెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు.